ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళ మనము 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనమే పార్లర్కి వెళ్ళకోకుండా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా అందరూ బాడీ మీద హ్యాండ్స్ మీద కేర్ తీసుకుంటారు కానీ లెగ్స్ మీద కేర్ తీసుకోవడం ఇంట్రెస్ట్ చూపించారు. సో మనము ఇంట్లో పెడిక్యూర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ అంటే లైట్ గోరువెచ్చగా ఉండాలి. అందులో మీకు అవైలబుల్ ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇవి యాడ్ చేసేసుకొని కొంచెం ఏదైనా లిక్విడ్ సోప్ ఏదైనా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు అండి. నా దగ్గర లిక్విడ్ సోప్ ఉంది, వేసేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం మనం యాంటీ బ్యాక్టీరియల్ కూడా యూజ్ అవుతుంది డెటాల్. ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే చేసేసుకోవచ్చు, లేదు ఓన్లీ సాల్ట్ బేకింగ్ పౌడర్ ఉన్నా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫీట్ని లెగ్స్ వాటర్లో పెట్టి ఒక జస్ట్ 5 to 7 మినిట్స్, ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ని ఫీట్స్ అనేది కాసేపు వాటర్లో పెట్టాలి. ఇలా వాటర్లో ఉంచాక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత స్కిన్ అనేది మన సోప్ బేస్ తీసుకునేసేసి ఇలా ఫీట్ని అనేసి కొంచెం మాయిశ్చరైజింగ్ అవుతుంది, మసాజ్ లాగా ఇలా రుద్దుకుంటూ ఉండాలి. ఫింగర్స్ని ఇలా హ్యాండ్స్ని, అలాగే కాళ్ళ పగుల్స్ ఏదైనా ఉంటే ఇలా తీసుకునేసి మనకు బయట పార్లర్లో అవైలబుల్ దొరుకుతుందండి. లేడీస్ కార్నర్లో పెడిక్యూర్ స్టోన్ అంటే ఇస్తారు. సో దీన్ని ఎలా నాకు క్రాక్స్ ఉన్నాయి, సో ఇలా చేసుకుంటున్నాను. క్రాక్స్ ఉన్నవాళ్ళు కానీ, అలాగే మనకు కింద ఫీట్ పాదం అనేది కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి, అదంతా జస్ట్ ఇలా రబ్ చేసుకుంటూ ఉంటే డెడ్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది. పాదం మొత్తం చాలా స్మూత్గా వస్తుందండి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవ్వటం వల్ల. ఇలా చూసారు కదా, ఇలా ఫీట్ మొత్తం డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయ్యేలాగా ఇలా రబ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క లెగ్ 5 మీకు ఎలా క్రాక్స్ ఎక్కువ ఉంటే ఇంకా కాసేపు చేసేసుకోవచ్చు. ఒక్కొక్క లెగ్కి మినిమం 10 మినిట్స్ అయినా నీట్గా రబ్ చేసేసుకొని సోప్ బేస్తో స్క్రబ్బర్ ఉంటే స్క్రబ్బర్ తోటైనా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. స్క్రబ్బర్ లేనప్పుడు సోప్ బేస్ వేసుకొని క్లీన్ చేసేసినా నీట్గా రిమూవ్ అవుతుంది. బ్లాక్నెస్ మన లెగ్స్ మీద అంతా క్లీన్గా, లెగ్స్ మీద లెగ్స్ పైన డట్ ఉంటుంది, డట్టీగా కొంచెం మట్టి అవంతా ఉంటాయి కదండి, ఆ పార్టికల్స్ మొత్తం నీట్గా రిమూవ్ అవుతాయి. ఇలా ఫీట్ మొత్తం బ్యాక్ సైడ్, సైడ్లలో, కార్నర్స్లో క్రాక్స్ ఉన్న చోట నీట్గా అప్లై చేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ చిన్నది నిమ్మ చెక్క అండి, బ్లాక్నెస్ రిమూవ్ అవుతుంది. లెమన్ వల్ల మంచి గ్లో, స్కిన్ అంతా బాగా బ్లీచ్ అవుతుందండి లెమన్ వల్ల. ఇలా మొత్తం రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అంతా లెమన్ తోటి ఇలా మసాజ్ చేసుకోండి సోప్ బేస్తో క్లీన్ చేసుకున్న తర్వాత. ఇది లెమన్ అనేది మనకు మంచి బ్లీచింగ్ లాగా యూజ్ అవుతుందండి, బ్లాక్ స్కిన్ అంతా తగ్గించేస్తుంది. చూడండి
స్కిన్ ఫస్ట్కి ఇప్పటికి ఎంత రిజల్ట్ కనిపించేసిందో క్లీన్ చేసుకోవడం వల్ల బ్లాక్నెస్ అంతా మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఇలా హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా లెగ్స్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము టవల్ ఓకే, ఇప్పుడు చూడండి లెగ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా అయిపోయిన తర్వాత నెయిల్స్ చుట్టూ మన నెయిల్ కట్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మన నెయిల్ చుట్టూ ఉన్న డెడ్ స్కిన్ అనేది తీసేసుకోవాలి. నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. కొంచెం నెయిల్స్లలో మట్టి అలాగూ ఉండిపోతుంది కదా, ఇప్పుడు ఇలా అంతా రిమూవ్ చేసేసుకోవాలండి. అలాగే ఈ లెగ్ కూడా డెడ్ స్కిన్ మొత్తం ఇక్కడ ఏదైనా డస్ట్ ఉన్నా అదంతా నీట్గా వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడైతే లెగ్స్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదండి. ఫైనల్గా మనము టవల్ తీసేసుకొని టవల్ తోటి లెగ్స్ని టైం మొత్తం తుడిచేసేసుకోవాలండి. ఫైనల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసి మాయిశ్చరైజింగ్ తీసుకొని ఇలా మాయిశ్చరైజింగ్ అప్లై చేసేసుకోవాలి. ఇలా మసాజ్ చేసేసుకుంటూ జస్ట్ ఒక 2 minutes. ఇలా లెగ్స్కి మొత్తం మనం రెగ్యులర్గా ఏదైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నామో ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేసేసుకొని ఇంకా రెస్ట్ తీసేసుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ రాయడం వల్ల స్కిన్ చాలా మన లెగ్స్ అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి, అలాగే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువ డ్రైనెస్ వచ్చేసిందంటే స్కిన్కి క్రాక్స్ వచ్చేస్తాయండి. సో మాయిశ్చరైజింగ్ అయిపోయిన తర్వాత డ్రై అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ లెగ్స్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్టుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.